దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలిగిన గాక. వచ్చిన విశ్వాసులందరికీ మీకు శుభావందనాలు. అదేవిధంగా ఛానల్ చూస్తున్న వారు మీకు కూడా దేవుని యొక్క ఆశీస్సులు. అదేవిధంగా ఈరోజు మనము చక్కనైన వాక్యంతో ముందుకెళ్దాము. మీరు అందరం ఆదరిస్తున్నారు, చక్కగా చూస్తున్నారు, షేర్ చేస్తున్నారు, కామెంట్ చేస్తున్నారు. అదేవిధంగా ఈ ప్రోగ్రాం కూడా మీరు షేర్ చేయండి, కామెంట్ చేయండి. మనము దానియేలు గ్రంథం నుండి 1వ అధ్యాయం చదువుకుందాం. అదేవిధంగా దానియేలు చరిత్ర కూడా మనం తెలుసుకుందాం. ఎందుకంటే దానియేలు చాలా ఘనత ప్రాముఖ్యం గల వ్యక్తి. ఇతను ప్రవక్తే గాని ప్రవక్త కాదు, ప్రవక్తలో చేర్చబడలేదు దానియేలు. ఇతడు కళల యొక్క భావాన్ని, కళల యొక్క విధానాన్ని వివరించి చెప్పగలడు. దర్శన తలంత ఉంది ఆయనకి. కాబట్టి ఆయన గురించి అనేక విషయాలు మనం తెలుసుకుందాము. దానియేలు గ్రంథము 1వ అధ్యాయము మీరు తెలిసి చూడండి. చక్కనైన మాటలు అతని గురించి మనం తెలుసుకుందాం. ఫస్ట్, దేవుడు మనల్ని కలిగజేసిన రీతిని బట్టి చూసుకుంటే చాలా ఆశ్చర్యం. ఎందుకంటే దేవుడు ఒక్కొక్కరిని ఒక్కొక్క విధంగా సృష్టిస్తాడు. ఒక్కొక్క పని విషయమే ఆయన మనల్ని ఎన్నుకుంటాడు. మోషే, అబ్రహాం, ఇస్సాకు, యాకోబు, అదేవిధంగా అనేక మంది ఉన్నారు. అందులో మనం ఇప్పుడు చెప్పుకోదగ్గ వ్యక్తి ఎవరంటే దానియేలు. ఆమె ఎవరో స్కిప్ చేయకండి, ప్రతి ఒక్కరు చివరి వరకు చూడండి. అనేక విషయాలు, చాలా చరిత్ర గురించి అనేక విషయాలు మనం చెప్పుకుందాము. దానియేలు చాలా ప్రముఖమైన వ్యక్తి గలవాడు. అదేవిధంగా దేవుడు ఒక్కొక్కరిని, అంటే పరలోకం నందు ఏదైతే తలుస్తున్నాడో భూమి మీద అది నెరవేరేలాగా తన యొక్క కృపా సంకల్పం చెప్పిన జగత్ పునాది ఏర్పడటం ఉంటే మన అందరినీ ఏర్పరచుకున్నాడు. ఆయా రీతిలో, ఆయా పరిస్థితుల్లో ఆయన యొక్క క్రియలు, ఆయన యొక్క పనులు జరిగించడానికి ఒక్కొక్క వ్యక్తిని ఉపయోగించుకుంటారు. కాబట్టి ఆయన కూడా దానియేలుని ఒక సాధనముగా ఈ లోకానికి పంపించి ఆయన ద్వారా అనేక విషయాలు తెలియపరిచాడు, రాజులకు తెలియపరిచాడు. అదేవిధంగా జరగబోయే విషయాలు ఇంకా జరగలేదమ్మా. దానియేలు గ్రంథం చూసుకుంటే ఇంకా జరగలేదు, పాత నిబంధన గ్రంథమే. కానీ దానియేలు గ్రంథంలో చాలా విషయాలు ఉన్నాయి. అంతంలో జరగబోయే అదే అబద్ధ ప్రవక్త గురించి, అదేవిధంగా క్రీస్తు గురించి, అబద్ధ క్రీస్తు గురించి, రాబోయే క్రీస్తు గురించి, దేవాలయము కట్టబడడం గురించి అన్ని విషయాలు దానియేలు చక్కగా వివరించి చెప్పాడు. చదువుకుందాం. మొదటి అధ్యాయం తీరండి. దానియేలు గ్రంథం నుండి 1వ అధ్యాయం నుండి మనం చదువుకుంటే అనేక విషయాలు మనం తెలుసుకుందాం. ఏమైనా టెవెనికల్ టెస్టిమనీ ఛానల్ చూస్తున్న వీక్షకులందరికీ శుభవందనాలు. మీరు షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో సబ్స్క్రైబ్ చేయండి. అదేవిధంగా ప్రతి ఒక్కరికి పంపించండి. మన వీడియోలు పంపిస్తే అనేక మంది చూస్తారు. దాని ద్వారా ఆధ్యాత్మిక వాళ్ళు అనుభవం పొందుకుని మారు మనసు పొందడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ప్రతి ఒక్కరు గమనించవలసిందిగా ప్రభుపేట మనం చేస్తాం. దానియేలు గ్రంథం నుండి 1వ అధ్యాయం చక్కగా చదవండి. యోధా రాజుకు యెహోయాకీము ఏలుబడిలో బబులోను రాజుకు నెబుకద్నెజర్ యెరూషలేము మీద వచ్చి దానిని ముట్టడి వేయగా. ఇక్కడ మనం దానియేలు గ్రంథం నుండి 1వ అధ్యాయంలో మనం మొదటి వచనం చదువుకుంటున్నాం. ఈ దానియేలు గ్రంథములో అనేక విషయాలు మనకు ఉన్నాయి. ఈ దానియేలు గ్రంథము ఎప్పటి వాడంటే యెహోయాకీము ఏలుబడిలో ఉన్న వాడు. అప్పుడే ఏ స్థితిలో ఉన్నాడంటే బాలుడి స్థితిలో ఉన్నాడు, బాల్య స్థితిలో ఉన్నాడు. బాలుడు అనగా ఎన్ని సంవత్సరాలు? 18 సంవత్సరాల లోపల వారిని బాలురు అంటారు. అమ్మా జాగ్రత్తగా ఆలకించారు పిల్లలు. పిల్లలు ఆలకిస్తున్నారా? బాలుడు అంటే ఎవరండి? బాలురు. బాలిక అంటే బాలురు. అంటే ఎన్ని సంవత్సరాల లోపు వాళ్ళు? 18 సంవత్సరాల లోపల వాళ్ళు. అంటే పుట్టినప్పటి నుండి 8 సంవత్సరాల వరకు ప్రారంభ దశ అంటారు. అంటే వాళ్ళు ఏంటంటే తల్లి సంరక్షణలో ఉంటారు. అక్కడ నుండి జ్ఞానం వస్తుంది. 8 నుండి 12 సంవత్సరాలు పిల్లల్ని ఏమిటో మధ్య బాల్యం అంటారు. అదేవిధంగా 12 నుండి 18 సంవత్సరాల వారిని
ఏమంటారంటే బాలు వాళ్ళ మార్పులు, అనేక మార్పులు, గొంతు మారడం, అవయవాల మార్పులు పెరగడం, చక్కని అన్ని జ్ఞానత్వంగా ఆలోచన శక్తి వాళ్ళు కలిగి ఉంటారు. ఈ విధంగా చూసుకుంటే దానియేలు అనేవాడు కూడా బాలుడే. చూడండి ఇక్కడ చూసుకుంటే ఏమన్నాడండి, మొట్టమొదట మాట యోధా రాజుకు యెహోయాకీము ఏలుబడిలో, యెహోయాకీము ఏలబడి చేస్తున్న సమయములో ఎవరు వచ్చారంటే 3వ సంవత్సరం బాబేలు రాజుకు, ఎవరండి ఆయన పేరు, బబులోను రాజుకు నెబుకద్నెజరు యెరూషలేములో ఇతను ముట్టడి వేశాడు. నెబుకద్నెజరు గురించి కొన్ని విషయాలు మనము తెలుసుకుందాము. నెబుకద్నెజరు అంటే ఎవరంటే ఇతను కల్దీయా దేశంలోకి చెందిన కల్దీయుడు. అంటే మనం భారతదేశంలో చెందిన మన భారతీయులు అన్నట్టు కల్దీయ దేశంలో చెందిన ఒక వ్యక్తి మాట కల్దీయుడు. నెబుకద్నెజరు అనే మాట కల్దీ భాషలో నెబ్ కుదుర్ ఉసుర్ అనే మాట అనగా హద్దులు కాపాడు నెబు అంట. దానికి అర్థం అంటే ప్రతిదానికి అర్థం ఉంటుంది కదా, ప్రతి మాటకే అర్థం ఉంటుంది. కాబట్టి ఆ పేరు పెట్టుకున్నాడు. అలాగే ఆ తండ్రి అతనికి పేరు పెట్టాడు. ఇతను ఎవరంటే నవీన బబులోను సామ్రాజ్యానికి సామ్రాట్, చక్రవర్తి. ఎవరండి ఇతను? కల్దీలు వాళ్ళ తండ్రి అయిన నబో కోలసాక్ అనే వ్యక్తిని ఎన్నుకున్నారు పరిపాలన చేయడానికి. అతను పరిపాలన చేస్తున్నాడు, బబులోను రాజ్యాన్ని పరిపాలన చేసినప్పుడు ఇతడు ఏం చేశాడంటే తన కుమారుని పంపించాడు. ఎవరైనా నెబుకద్నెజరుని పంపించి యుద్ధం చేయడానికి పంపించాడు. అనేక దేశాలు, ఐగుప్తుకి, అదే విధంగా బబులోనికి ఇలా పంపించినప్పుడు ఆ సమయంలో ఇతను ఏం చేశాడంటే ముట్టడి వేశాడు. ముట్టడి వేసినప్పుడు యెరూషలేము మొట్టమొదటిగా యెరూషలేము ముట్టడి వేసినప్పుడు అతని యొక్క తండ్రి చనిపోయినప్పుడు మళ్ళా యెరూషలేములో విడిచిపెట్టేసి తన రాజ్యానికి వెళ్ళాడు. తన రాజ్యానికి వెళ్ళినప్పుడు అతడు చక్రవర్తి అవ్వాడు. ఏంటమ్మా ఏమయ్యాడు? చక్రవర్తి అవుడు. ఇతడు క్రీస్తు పూర్వము 604 సంవత్సరం నుండి 567 సంవత్సరం వరకు ఏలుబడి చేయడం జరిగింది. కాబట్టి యెరూషలేముని దండయాత్రకి వచ్చాడు. అసలు యెరూషలేము మీద ఎందుకు దండయాత్ర చేయవలసి వచ్చింది అతనికి అని మన చరిత్ర పరంగా మనం ఆలోచిస్తే ఇతడికి ఒక ఇటుక శాసనం కనపడ్డదంట. అమ్మ మన ఎప్పుడన్నా శాసనాలు ఉంటాయి కదా, పలానా రాజు చేసినప్పుడు శాసనాలు చక్కగా ఇటుక వాటి మీద రాళ్ళ మీద చెక్కల మీద వాటి మీద రాసేవాడు. అదంటే శాసనం చదివాడంట. చదివినప్పుడు యెరూషలేములో దేవాలయం కట్టబడుతుందంట. దేవాలయం కట్టబడటము, అదే విధంగా బలుల అర్పణ, నైవేద్యాలు, ఇవన్నీ వాటి గురించి విన్నట్లు ఇతనికి నచ్చలేదు. నచ్చకపోవడం వల్ల అతడు ఏం చేశాడంటే మొక్కుబడులు చేసుకుంటారో, దేవుడికి ప్రార్థన చేస్తున్నారో, అనేక మంది వీళ్ళు ఏం చేస్తారంటే కట్టడం జరుగుతుంది. కాబట్టి ఇతనికి అది శాసనం చూశాడు. ఇటుకి శాసనం చూసి ఇతనికి కలర్ చెంది అదే లాభం లేదు ఇంకా అనేసి వచ్చి ఏం చేశాడు, దాన్ని స్వాధీనం చేసుకోవడం జరిగింది. యెహోయాకీమును పట్టుకున్నాడు. బందీగా చెరగా అతను తీసుకెళ్ళిపోయాడు. అతను తీసుకెళ్ళిపోతే ఆ రాజ్యంలో ఎవరిని విడిచిపెట్టాడు? చేతులు లేని వాళ్ళని, కుంటోళ్ళని, గుడ్డోళ్ళని అందరిని విడిచిపెట్టేసి ఏం చేశాడు, మంచి వాళ్ళని అందరినీ ఇక్కడ బబులోను బాబేలుకి తీసుకెళ్ళిపోవడం జరిగింది. అందులోనున్న వ్యక్తులు ఎవరు? చిన్నపిల్లలు. ఏమన్నాడంటే నెబుకద్నెజరు కూడా కొద్దిగా ఎదర చదివితే పడతాయి కానీ ముందుగానే మనం చెప్పుకుందాం, వాటి గురించి మనం వివరిద్దాం. అలాంటి వాటిలోనే శద్రకు, మేషకు, అబేద్నెగో కూడా
ఆ చెరలో ఉన్నాడు. బాలుడు అప్పుడు దానియేలు కూడా బాలుడు. క్రీస్తు పూర్వము 567 సంవత్సరంలో మళ్ళా బబులోను చెర నుండి విడిపించడం, కోరేష్ అనే రాజు విడిపించడం. ఒక్కొక్కటి మనం చదువుకుందాము. చదవండమ్మా. ఈ నెబుకద్నెజరు గురించి మనం తెలుసుకున్నాం. ఇతను కల్దీయుడు అంటే కల్దీయ రాజ్య ప్రజలు. వీరు ఎవరంటే పూర్వకాలం నుండి, అంటే చాలా పూర్వకాలం, ఆది కాండంలో చూసుకుంటే మనము అప్పటి నుండి పురాతన కాలంలో పురాతనమైన క్రీస్తు పూర్వం 600 సంవత్సరాలు బాబేలు మీద విజయం పొంది ఆ రాజ్యాన్ని ఏలుబడి చేయడం జరిగింది. ఈ విధంగా చూసుకుంటే వీళ్ళ కల్దీలు అంటే ఎవరంటే గణిత శాస్త్రంలో ప్రావీణ్యులు, అర్థశాస్త్రం తెలిసిన వాళ్ళు, తర్వాత తత్వశాస్త్రం తెలిసిన వారు, జ్యోతిష్ చెప్పుకోవచ్చు. మన భారతదేశంలో కూడా జ్యోతిష్కం ఉంది కదా, తెలుసు కదా, చేయి చూసి మన యొక్క మాట. వీళ్ళు ఇలా చాలా తెలివైన. దానియేలు గ్రంథంలో 2, 4, 5 అధ్యాయాలు చదువుకుంటే ఈ కల్దీల గురించి అక్కడక్కడ కొన్ని వచనాలు తెలియడం జరిగింది. కోరేషు రాకముందు వీళ్ళ కల్దీలు చివరి రాజు అని ఎవరంటే బెల్షాజర్ అనమాట. ఆ బెల్షాజర్ తోటి ఈ కల్దీల రాజ్యము. కాబట్టి కల్దీల గురించి మనము తెలుసుకుందాం. వీళ్ళకి ఎవరైనా నెబుకద్నెజరు ఎవరైనా కల్దీయ జాతికి చెందిన వాడు అని మనం చెప్పుకోవచ్చు. మొదట అధ్యాయం మనం చదువుకున్నాం కదా. ఏం చేశాడంటే ఆ యెహోయాకీమును అతన్ని బంధించి అక్కడ ఉన్న ఉపకరణములన్నిటినీ దోచుకోవడం కూడా జరిగింది. రాజ్యాన్ని ఇదేంటంటే రాజ్యాన్ని ఏం చేశాడంటే కొల్లా చేశాడు. యెరూషలేము ఉన్న దేవాలయాన్ని కూడా పడగొట్టేసి దాన్ని కాల్చి నాశనం చేసి పాడేసి అన్ని వస్తువుల్ని భద్రపరిచిన అన్ని వస్తువుల్ని తీసుకెళ్ళిపోయి తన దేవత అయిన దేవత గుళ్ళో పెట్టడం కూడా జరిగింది. బొక్కసంలో ఆ దేవత యొక్క బొక్కసంలో పెట్టడము జరిగింది అనేసి చరిత్ర మనకి చెప్పడం జరిగింది. చదవండి అమ్మా. ప్రభు యూదారాజుకు యెహోయాకీమును దేవుని మందిరములోని ఉపకరణంలోనే ఆ రాజు చేతికి ఇంకా అప్పచెప్పేశాడు. ఇంకేం చేయడం, మొట్టడి వేసిన వెంటనే కరువు వచ్చేసింది. కరువు వచ్చేసిన తర్వాత ఇంకా జనాలు చదువుకోవడం, తినడం జరిగింది. మనుషులు తినేస్తారు. ఇంకా జంతువులు అన్ని అయిపోయినాయి, ధాన్యం అయిపోయింది, అన్ని అయిపోయినాయి. ఇంకేం చేయాలి, అతను లొగ్గుపోయి ఆ సామ్రాజ్యంలో ఉన్న దేవాలయంలో ఉన్న బంగారాన్ని, వేటిని, అన్ని ఉపకరణాలన్నింటినీ ఎవరికండి నెబుకద్నెజరుకి అప్పచెప్పడం జరిగింది. చదవండి అమ్మా చక్కగా. కనుక అతడు ఆ వస్తువులను షీనారు దేశం తీసుకెళ్ళిపోయాడట. దాన్ని భద్రపరిచాడు అన్నమాట. ప్రతి ఊర్లో ఒక గుడి ఉంటది కదా, వాళ్ళకి సొంతంగా ఒక గుడి ఉంది. వాళ్ళు పూజించే దేవత గుడిలో అతను భద్రం చేయడం జరిగింది. తర్వాత చదవమ్మా. రాజు రాజు ఏం పేరమ్మా పేరు? అని ఒక నప్పు ముసుకుని పిలిచాడు. జాగ్రత్తకి వినాలి. యూట్యూబ్ వారు విన్నారా? మీకు అందించబడుతుంది కాబట్టి. అష్పనజు అనే ఒక నప్పు ముసుకుడు. జాగ్రత్తగా వినాలి. నప్పు ముసుకుడు అంటే 2 రకాలుగా మనం చెప్పుకోవచ్చు. ఒకటేమో సహజంగా తల్లిదండ్రుల ద్వారా పుట్టినప్పుడు వాళ్ళకి హార్మోన్ లోపడం వల్ల, అంటే ఏంటమ్మా హార్మోన్ లోపడం వల్ల మగవాడే నక్షత్రం అంటే ఏంటంటే ఆ జడ వేసుకోవడం, ఏంటంటే చీర కట్టుకోవడం, జాకెట్ వేసుకోవడం, ఇలా ఆడవాళ్ళు అలంకరణ, నగలెట్టుకోవడం, ఇలాంటి అంటే అది హార్మోన్ల యొక్క ప్రభావం అని మనం శాస్త్రీయంగా చెప్పుకోవచ్చు. కాబట్టి ఇక్కడ చూసుకుంటే
నపుంసకులే తయారు చేసేవారంట. సంసారానికి పని చేయకుండా అవయవాలని మార్చి ఆ రాణీల దగ్గర, అదే విధంగా రాజ్యంలోని కాపలా వ్యక్తుల కింద అంటే సహజ సిద్ధంగా ప్రకృతి సిద్ధంగా వచ్చిన వారు, కొన్నేమో మార్చిన వారు. ఈ విధంగా చూసుకుంటే మరి ఇక్కడ గ్రంథపరంగా చూసుకుంటే దానియేలు గురించి, శద్రకు, మేషకు, అబేద్నెగో గురించి అంత వివరంగా ఇక్కడ రాయబడలేదు. ఎందుకంటే వాళ్ళు నపుంసకుల కింద మరి చేశారు అనేసి ఇక్కడ వివరంగా లేదు. ఎందుకంటే జీవ గ్రంథంలో కొంతమందిని వివరంగా పిలుపు చూసుకుంటే నపుంసకుల్ని బాప్తీసం ఇవ్వడం జరిగింది. అక్కడ కరెక్ట్ గా క్లియర్ గా రాయడము జరిగింది. ఆ విధంగా చూసుకుంటే ఇక్కడ దానియేలు అతని యొక్క మిత్రుల్ని నపుంసకులుగా మరి చేశారో లేదో మనకు తెలియదు, కానీ మనం అనుకోవాలి. ఎందుకంటే వాళ్ళనే నపుంసకుడైన అతనికి అశనజన అన్ని అతనికి అప్పచెప్పడం వల్ల అతడు ఏం చేశాడు అని చూసుకుంటే, ఎందుకు రాజు వాళ్ళని బాలుల్ని అప్పచెప్పారంటే చాలా తెలివైన వాళ్ళు కాబట్టి ఆ తెలివితేటలు గమనించాడు ఆయన. ఎవరో నెబుకద్నెజరు గమనించి అక్కడ ఒక మాట ఉన్నట్టు చెప్పు చదవమ్మా చక్కగా. ఇశ్రాయేల్లో రాజవంశములలో ముఖ్యులై జరిగింది, యూదులు కూడా వెళ్ళడం జరిగింది. ఎందుకు వెళ్ళారు అని మనం చూసుకుంటే చూడండి, ఇర్మియా రాసిన గ్రంథం నుండి 51వ అధ్యాయం 5వ వచనం మనం చదువుకుంటే, ఎందుకు ఇశ్రాయేలు ప్రజల్ని దేవుడు వారికి చేతికి అప్పచెప్పాడు అనే విషయం మనం తెలుసుకుంటే, పరిశుద్ధ దేవునికి విరోధముగా వాదం చేయడం వల్లే దేవుడు వారికి అప్పచెప్పడం జరిగింది అనేసి ఇక్కడ చెప్పడం జరిగింది. 70 సంవత్సరాలు, ఇంచుమించు 70 సంవత్సరాలు వారు చేపలోకి ఎదుగువారు. ఎందుకంటే దేవుడు సృష్టికర్త అనే దేవుణ్ణి విడిచిపెట్టి సృష్టి అనే విధంగా మనము చదువుకుంటే ఇర్మియా గ్రంథము మనం చదువుకోవాలి. ఆ విషయాలు మనకు తెలాలంటే 52వ అధ్యాయం చదివితే మనకు తెలుస్తుంది, 51వ అధ్యాయం చదివితే మనకు అనేక విషయాలు ఇక్కడ మనకి తెలుసు. చూడండి 51వ అధ్యాయం 5వ వచనంలో చూసుకుంటే పరిశుద్ధ అందరూ తయారవడం జరిగింది. కాబట్టి దేవునికి కోపం వచ్చింది, బహుగా కోపం వచ్చి ఏం చేసి కూడా అంటే వీళ్ళని గర్వము, అహంకారము, హెచ్చింపుతనము అన్ని వదలు ఏంటంటే అన్ని ఒట్టినంతా పట్టుకున్న చెపలు కొట్టించేసేవాడు దేవుడు, మామూలుగా కాదు. ఈపి నల్ల కొట్టించేసేవాడు, ఒక్కొక్కరిని దొల్లించేసేవాడు దేవుడు. అప్పుడు ఏం చేశారంటే బాధలు భరించలేక మళ్ళీ దేవుడికి ప్రార్థన చేసినట్టు ఏం చేసేవాడంటే కరుణించి వాళ్ళకి మళ్ళీ విడుదల, ఒక నెవరినో పంపించి విడుదల చేయడు. చదవండి మమ్మీ 51వ అధ్యాయం 5వ వచనం చదువుకుంటే, పరిశుద్ధ తన దేవుణ్ణి ఇశ్రాయేలు వారిని యోధా వారిని విసర్జింపలేదు. దేవుడికి ఇష్టం లేదు, దేవుడికి చాలా ప్రేమమేయుడు, కానీ దేవుణ్ణే వాళ్ళు విడిచిపెట్టేశారు. ఇశ్రాయేలు పరిశుద్ధ దేవునికి విరోధముగా వాళ్ళు చేసిన అపరాధములకు వారి దేశము నిండి ఉన్నది. కాబట్టి దేవుడు ఏం చేసి అంటే వారికి అప్పచెప్పడము కూడా జరిగింది. తర్వాత 1వ అధ్యాయము ఇక్కడ మనం చూసుకుంటే అక్కడ ఉన్న నపుంసకునికి వీళ్ళని అప్పచెప్పడం జరిగింది. ఎందుకంటే వాళ్ళందరిని నువ్వు సమకూర్చి వాళ్ళకి కల్దీ యొక్క విద్యనే నేర్పించు, భాషను నేర్పించు. ఎందుకంటే వీళ్ళకి ఏ భాష వచ్చు, యూదులకి అంటే ఎవ్రీ భాష వచ్చు. మనం ఇక్కడ ఉన్నాం, మనకి ఏ భాష వచ్చామా అనుకోండి. కొంతమందికి తెలియదు భాషలుగా పెట్టేశారు అనుకోండి, అప్పుడు ఏం చేస్తారో వాళ్ళకి ఆ భాష మాట్లాడుతుంటే మనకి అర్థం అవుతుందా? అర్థం అవదు. మనకి ఆ భాష అర్థం అవదు. కాబట్టి ఏం చేశాడంటే వీళ్ళందరూ ఎవ్రీ భాష తెలుసు, కానీ కల్తీ భాష తెలియదు. కానీ అందులో ప్రముఖులు అందరికీ ఏం చేశాడంటే మన భాష నేర్పి
కల్దీ భాష నేర్పిస్తే మరి వీళ్ళందరూ మనకి ఉపయోగపడతారు. మన రాజ్యంలో సలహాదారులుగా, అదేవిధంగా తత్వవేత్తలుగా, ఆర్థిక బట్టి నపుంసకునిగా అప్పచెప్పడం జరిగింది. వారిని అంతా ఏరమన్నప్పుడు చదవండి అమ్మ. తర్వాత మంచి చదవాలి మీరు, అన్ని చదవాలి మీరు. అంత ముందు వచ్చిన చదువు. రాజు నపుంసకి అప్పచెప్పాడు. లోపము లేని అంటే ఇక్కడ చూసుకుందాం. మనం చెప్పుకోవచ్చు, ఇతడు బాలుడు, సౌందర్యవంతుడు, కొద్ది చదువుకుంటున్నాడు, అదేవిధంగా శరీరంలో లోపం, చక్కనైన శరీర ఆకృతి గలవాడు, జ్ఞానం కలిగిన వాడు. కాబట్టి ఈ శద్రకు, మేషకు, అబేద్నెగో అతనాడు దానియేలుని కూడా మనము అతను తీసుకోవడం జరిగింది. ఇక్కడ రాజు ఏ ఆహారం పెట్టమని చెప్తున్నాడు? రాజు భుజించు ఆహారముల నుండి పానము చేయు ద్రాక్ష రసం నుండి అనుదిన భాగము వారు నియమించమని చెప్తున్నాడు. అంటే ఏంటంటే ద్రాక్ష రసంలో నెల కాదు, నేను ఏదైతే పానం చేస్తున్నా ద్రాక్ష రసం అందులోండి. నాకు ఆహారం తయారు చేసినప్పుడే వాళ్ళకి ఆహారం వెళ్ళిపోవాలి. నాకు పానీయం ఇచ్చినప్పుడే, ద్రాక్ష రసం ఇచ్చినప్పుడే ఆ ద్రాక్ష రసంలో వాళ్ళకు కూడా భాగం వెళ్ళిపోవాలని చెప్పాడు. అప్పుడు ఏం జరిగింది చదవండి. 3 సంవత్సరాల వరకు వారిని నా దగ్గర నువ్వు తీసుకురాకూడదు. నెబుకద్నెజరునికి చెప్తున్నాడు. ఎవరికి? నపుంసకునికి చెప్తున్నాడు. బాధ్యత నీది. 3 సంవత్సరాల దాకా వీళ్ళని చక్కగా నేను తినే ఆహారం పెట్టి ఏ లోపం లేకుండా అన్ని నేర్పు. భాష నేర్పాలి, విద్య నేర్పాలి, తత్వశాస్త్రం, ఆర్థిక శాస్త్రం, అన్ని శాస్త్రాలు నేర్పి ప్రవీణులుగా చేసి నా ఎదురుగా 3 సంవత్సరాలు అయిపోయిన తర్వాత నిలబెట్టు. నపుంసకుల అధిపతి దానియేలునకు, బెల్షస్సరు అనియు, అనన్యాకు, షద్రకు అనియు, మిషాయేలుకు, మేషకు అనియు, అజరేకు, అబేద్నెగో అని పేర్లు పెట్టాడనమాట. ఈ దేవతల యొక్క పేర్లు, ఆ దేశంలో ఉన్న దేవతల యొక్క పేర్లు వీళ్ళకి పెట్టాడు. బెల్షస్సరు పేరు, ఇక్కడ వీళ్ళు పెట్టిన పేరు ఏంటంటే బెల్షస్సరు. కాబట్టి వీళ్ళ పేర్లు పెట్టి వీళ్ళు ఇతని సంరక్షణలో ఆహారము ఇచ్చాడు. యూదులకు ఆహారము, చక్కనైన ఆహారం తింటారు కానీ మానుకోలేదు. రాజు కుటుంబంలోకి వెళ్ళిపోయాం కదా, మంచి మంచి ఆహారం తినేద్దాం, ద్రాక్షరసం తాగేద్దాం అనేసి అతనికి ఆలోచన లేదు. దేవుని యొక్క జ్ఞానంతో నిండిన వారు, చిన్నప్పటి నుండి బైబిల్ త్వర చదివిన వారు కాబట్టి వీరి యొక్క ఆచారం, అలవాట్లు వీళ్ళు విడిచిపెట్టకుండా అది మించడానికి ఆ నపుంసకునికి వాళ్ళ సలహా ఇవ్వడం జరిగింది. అతను కూడా దేవుని యొక్క ప్రణాళికను చెప్పిన, దేవుని యొక్క కృప చెప్పిన అతను కూడా కరిగి వీళ్ళకు కూడా సహకారము చేయడం జరిగింది. అప్పుడు పరిస్థితి ఏ విధంగా ఉంది, వాళ్ళు ఎలాగున్నారు అనేక విషయాలు మనం చదువుకుందాం. చెప్పండి అమ్మా. రాజు బుచ్చు భోజనమును పానం తనను అపవిత్రపరచుకోకూడదు. ఎందుకంటే యూదులు కాబట్టి, దేవునితోటి అభిషేకం పొందిన వారు యూదులు కాబట్టి నేను అపవిత్రం చేసుకోకూడదు అని అనుకున్నారు. దానియేలు అనుకున్నాడు, తాను అపవిత్రం కాకుండా, ఎందుకంటే రాజనగర్లో ఉన్న రాజ భోజనాన్ని, పానీయాన్ని ఇతడు తిరస్కరించాడు. ఎవరండి? దానియేలు జరిగింది. ఎందుకంటే యూదుల ఆచారంలో అవి లేవు కాబట్టి ఇతను ఫస్ట్ నుండి ఏ విధంగా ఉన్నాడో, అమ్మ మనం ఏం చేస్తండి, చక్కగా
మనమైతే ఎంత మారిపోతాం, పరిస్థితిని బట్టి మారిపోతాం, కానీ దానియేలు మారలేదు. దేవుడు కూడా నచ్చాడు. అప్పుడు ఏం చేశాడంటే నపుంసకుడి దగ్గరికి వెళ్ళి ఇతను నపుంసకుడిని వేడుకున్నాడు. దేవుడు నపుంసకుల అధిపతి దృష్టికి దానియేలునకు అనుగ్రహించిన కనుక దానియేలుతో అన్నపానములను నియమించిన రాజుకు నా యజమానునికి నేను భయపడుతున్నాను. ఈడేమన్నాడు అంటే దానియేలు ఇవన్నీ చూశాడు. చూసి అతను అయ్యగారు మన బాణ తీసుకొచ్చారు, కానీ ఇలాంటి ఆహారం మేము తినమండి, ఇలాంటి ద్రాక్షరసం మేము తాగమండి, ఏమో అనుకోకండి, మాకు ఇవన్నీ నచ్చవు, ఈ ఆహారం మాకు వద్దు, మాకు వేరే ఆహారం. అప్పుడు అతను అప్పుడు ఏమన్నాడంట దానియేలు, నేను ఇచ్చాడనుకోండి ఆజ్ఞని ఎవరు మీరకూడదు. అమ్మా రాజు ఆజ్ఞ మీరు ఎవరు మీరితే ఏంటంటే శిక్ష అర్హులు, మరణదండ. దగ్గరికి వచ్చి బాబు నువ్వు చెప్పడం చాలా బాగుంది, కానీ రాజు నాకు నా యజమానుడు నాకు ఆజ్ఞ ఇచ్చాడు, మేమల్నే ఈ ద్రాక్షరసం తాగమని, అదేవిధంగా రాజు దగ్గర నుండి వచ్చిన భోజనం తినమని చెప్పాడుగా. దానియేలుతో ఇట్లా నేను ఏమన్నాడు, దానియేలు అంటున్నాడు, నపుంసకుడు మాట్లాడుతున్నాడు. ఏమని మాట్లాడుతున్నాడు, భోజనమునకు పానమునకు నీళ్ళు ఇవ్వన్నాడు. ఏమొద్దు, నా ఏలినవాడ అధిపతి, మా మీద నియమించిన అధిపతి, మాకేమొద్దు, నువ్వు ధాన్యాదులు దాజ్యముతోటి చేసిన వంట చాలా ఉన్నాయి కదా, ఆ వంటలు మాకు ద్రాక్షరసం బదులు మాకు మంచినీళ్ళు ఇవ్వు. తర్వాత ఇప్పించి దయచేసి 10 దినాలు మన టెస్టింగ్ చేయి, మమ్మల్ని పరీక్షించుము, ఏమట మా ముఖంలో తేడా ఏమన్నా వస్తే రాజు నియమించిన ఆహారం ఏమన్నా భుజిస్తాము. కాబట్టి నువ్వేం చేస్తావంటే అశ్వనజు మీరేం భయపడకండి, 10 రోజులే కదా, 10 రోజులు మేము అడిగి రిక్వెస్ట్ అడుగుతున్నాం, 10 రోజులు మనం టెస్టింగ్ చేయండి. ఓకే సరే, మేమేం చేస్తాం, కాంప్రమైజ్ అవి రాజు ఇచ్చిన ఆహారమే తింటాం, ఆయన ఇచ్చిన ద్రాక్షరసమే మేము తాగుతాం, 10 రోజులు టెస్టింగ్ చేయమన్నట్టునే. అప్పుడు కూడా దేవుని యొక్క దయ్య కృపాతన మీద మెండుగా రావడం జరిగింది, అతను మనసు కరగడం జరిగింది. ఓకే ఇప్పుడు మాట బాగానే ఉంది, కాబట్టి నేనేం చేస్తానంటే ఆ విధంగా టెస్టింగ్ చేస్తాను. అప్పుడు మీ శరీరంలో కానీ ఏదైనా మార్పు వస్తే మీరు నేను చెప్పినట్టే మీరు ఆలకించాలని చెప్పడం జరిగింది. 10 రోజులు గతించిపోయిన తర్వాత వారి యొక్క ముఖాలు రాజు భోజనం భుజించేవారు సౌందర్యం గానము అందంగా కనబడ్డది. రాజువారికి నియమించిన భోజనము పానమునకు ద్రాక్షరసము వారికి ఇవ్వడము మానేసి ఈ శాకాహారము వారికి ఇవ్వడము జరిగింది. తర్వాత వారికి దేవుడు ఏం చేసేటట్టు దేవుని యొక్క కృప వారి మీద మెండుగా రావడం జరిగింది. దేవుడు ఏం చేసి జ్ఞానం ఇచ్చేసాడు, యుద్ధ నైపుణ్యాలు అందరూ నేర్పించేశాడు. కత్తి యుద్ధము, మల్ల యుద్ధము, తర్వాత బాణాలు పట్టుకోవడము, బాణ విల్లు విద్య, తర్వాత వీటిలో ఇచ్చడం. దానియేలు చూసుకుంటే దేవుని యొక్క అనుగ్రహం ప్రకటన అతను రూపంలో
మునిపెట్టి ఏర్పరచుకున్న వాడును అని ఇర్మియా గ్రంథంలో చెప్పడం జరిగింది. అదే విధంగా ఈ దానియేలును కూడా తల్లి గర్భం నుండి రూపంగా పడక మునిపే ఇతను కూడా దేవుడి సంకల్పం చొప్పున ఏర్పరచుకున్నాడు. ఇతను దర్శన భావం ఇతనికి ఉంది. దర్శనాలు అంటే ఏంటమ్మా? పడుకున్నప్పుడు కలిగిన దర్శనాలు, జరగబోయే విషయాలు. దర్శనం అంటే ఏంటండి? అది వస్తాయి మనకి, వివిధ రకాల దర్శనాలు వస్తాయి. కానీ ఇక్కడ జరగబోయే చెప్పే దర్శనాలు ఇతను కూడా రావడం జరిగింది. కాబట్టి ఈ దానియేలు గ్రంథంలో మనం చూసుకుంటే ఈ గ్రంథం రాయడానికి ఒక ఉద్దేశం ఉంది. దానియేలు గ్రంథాన్ని ఎవరు రచించారంటే దానియేలు రచించలేదని చాలా. దానియేలు కొన్ని వచనాలు చూసుకుంటే, కొన్ని అధ్యాయాలు చూసుకుంటే దానియేలు రాసినట్టు ఉంది. ఇది ఎందుకంటే క్రీస్తు పూర్వం 539 సంవత్సరం దాటిపోయిన తర్వాత, అంటే బబులోను చెర నుండి విడిచిపోయిన తర్వాత ఈ గ్రంథం రాశాడనేసి చాలా మంది చెప్పడం జరుగుతుంది. ఈ దాని చాలా ప్రముఖుడు. ఇతను ప్రవక్తే కానీ ప్రవక్త కాదు, ప్రవక్త లిస్ట్ లో చేర్చలేదు. ఇతను గ్రంథంలో చూసుకుంటే దానియేలు అతని యొక్క స్నేహితులు పడు కష్టాలు, దానియేలు రెండోది చూసుకుంటే దేవుడు తన ఉద్దేశాలను బయలుపడ అనేక విషయాలను గురించి రాజ్యాలు ఏర్పడడం, కొన్ని రాజ్యాలు కూలిపోవడం, ప్రపంచాన్ని ఏలో ఎంత వస్తాడనేసి రాబోతున్న క్రీస్తు విరోధి గురించి, అతని రాజ్యాన్ని గురించి చెప్పడము జరిగింది. ఈ దానియేలు గ్రంథము అదే విధంగా ఇక్కడ చూసుకుంటే కొత్త నిబంధనలోని మనుష్య కుమారుడు అనే మాట ఈ దానియేలు గ్రంథం నుండే తీసుకోవడం జరిగింది. కొత్త నిబంధనలో చూసుకుంటే ఇది ఎక్కడ ఉందంటే దానియేలు రాసిన గ్రంథము 7వ అధ్యాయం 13వ వచనంలో మనం చూసుకుంటే చదువు మాట ఒకటి చదువు. దానియేలు గ్రంథం నుండి 7వ అధ్యాయం 13వ వచనం చదువుకుంటే అక్కడ మనుష్య కుమారుడు అని రాయబడి ఉంటుంది. చూడండి. రాత్రి చూచుండగా ఆకాశ మేఘారుడై మనుష్య కుమారుడు కోరిన ఒకడు వచ్చి ఉన్నాడు అనేసి ఇక్కడ చెప్పడం జరిగింది. మనుష్య కుమారుడు అదే మాట కొత్త నిబంధనల గ్రంథంలో అనేక పర్యాలు అదే తెస్సలోని పత్రిక, అదే విధంగా అంత్యకాలంలో గురించి, దేవుని రాజ్యాన్ని గురించి, విరోధి అయిన సాతాను చేయు క్రియలు, తన యొక్క సామ్రాజ్య వ్యాప్తి కోసం ఆవిడ చేసే క్రియల గురించి, న్యాయ తీర్పుల గురించి ఈ గ్రంథంలో 15వ వచనము 11 4వ వచనం చదువుకుంటే మనకు స్పష్టంగా తేటగా మన ఇక్కడ కనపడటం జరుగుతుంది. 2వ అధ్యాయం నుండి 7వ వచనం 7వ అధ్యాయం దాకా చూసుకుంటే ఇది అరమిక్ భాషలో రాయబడి ఉన్నదండి. ఈ అధ్యాయంలో కొన్ని వచనాలు. దాన్ని బట్టి దానియేలు ఈ గ్రంథాన్ని రాయలేదని చాలా మంది చెప్తున్నారు. ఎందుకంటే దానియేలు ఎబ్రీ భాష తెలిసిన వాడు. తర్వాత ఇతడు రాజ్యసభలో, రాజుల యొక్క సభలో ఒక మంత్రి పదవిని ఏర్పరచుకుని ఉన్నాడు. ఒక ప్రవక్తగా అంగీకరించడం లేదు. కానీ దేవుని యొక్క సేవలో కొనసాగలేదు ఈ దానియేలు. ఉద్యోగం చేసుకున్న కళల భావం ఉంది, కళలకు భావం చెప్పే ఉంది. కాబట్టి ఈ దానియేలు గ్రంథం ఈ విధంగా మనము చెప్పుకోవచ్చని మీకు వివరించడం జరిగింది. దానియేలు గ్రంథం చూసుకుంటే దానియేలు ఒక బాలుడు. ఇతడు రాజు అయిన నెబుకద్నెజరు యొక్క రాజ్యములో ఒక పరిపాలన, ఒక మంత్రి కింద ఉన్నవాడు అని చెప్పుకోవచ్చు. అనేకమైన అనుభవాలు మనం ఇంకా 2వ అధ్యాయంలో 3వ అధ్యాయంలో మనం చెప్పుకుందాం. 1వ అధ్యాయం మనం చెప్పుకుంటున్నాం కాబట్టి చదవండి అమ్మ. తర్వాత ఏం జరిగిందంటే నెబుకద్నెజరు
వారిని తేవాలని అనేసి ఆజ్ఞ ఇచ్చాడు. ఆమె ఇక్కడ చూసుకుంటే నపుంసకుడు 3 సంవత్సరాలు చక్కగా వీళ్ళని పెంచాడు. వీళ్ళతో పాటు అనేక వారిని అని విద్య నైపుణ్యం గల వారిని అందరినీ వాళ్ళు పెంచడం జరిగింది. ఈ గ్రంథం మంచి మాట్లాడుతున్న విషయాలు దానియేలు గురించే కాబట్టి మన దానియేలు గురించే మనం చెప్పుకో. అనన్య, మిషాయేలు, అజర్య వాళ్ళు వారెవరును కనపడలేదు గనక వారే రాజు సంపంలో నిలిచాడు. అనేక మందికి ఇతను విద్య నేర్పించాడు, భాష నేర్పించాడు, తత్వశాస్త్రం గురించి చెప్పాడు, అర్థశాస్త్రం గురించి చెప్పాడు, అనేకమైన విలువిద్యలు నేర్పించాడు. కానీ ఈ శద్రకు అన్నవాడు అతని యొక్క మిత్రులే ఆ రాజస్థానంలో తర్వాత చదవండి, మీకు వెంటనే అక్కడ ఉండాలి. మీరు వెంటనే రాజు వారి యొద్ద విచారణ చేయగా జ్ఞాన వివేకములో సమ్మతమైన ప్రతి విషయములో వీరు తన రాజ్య మందిరమునందు ఉండు విద్య గలవారిని కంటను శ్రేష్ఠుల కింద విలువిద్యలో పరీక్ష చేసినప్పుడు ఎలా నెగ్గేసేవారు. అర్థశాస్త్రంలో, గణిత శాస్త్రంలో ఏదైనా క్వశ్చన్ అయితే ఎలా చేసేవారు. లెక్కలో ఎన్ని, జ్యోతిష శాస్త్రంలో ఎలా చక్కగా చెప్పేసేవారు. తర్వాత అన్ని శాస్త్రాలు, తత్వశాస్త్రంలో అన్ని ప్రావీణ్యం అయిపోయి ప్రతి విషయంలో అన్ని విషయంలో ఇలా నైపుణ్యం సంపాదించి చేసినప్పుడు రాజుకి నచ్చేసింది. వాళ్ళ వీరికంటే ఎవరికంటే శత్రుగాళ్ళకన్నా గారి శ్రేష్ఠులు తెలియజేయడం జరిగింది. 10 రెట్లు వీళ్ళకన్నా జ్ఞానం కలిగిన వారు, 10 రెట్లు విలువిద్యలో ప్రావీణ్యం కలిగినవారు, 10 రెట్లు ఆర్థిక శాస్త్రం అలాగా 10 రెట్లు వాళ్ళ మీద అధికంగా ఉండడం జరిగింది. తర్వాత ఏం జరిగింది? ఈ దానియేలు కోరేషు ఏలుబడిలో మొదటి సంవత్సరం వరకు జీవించ. ఈ కల్దీల యొక్క సామ్రాజ్యము ఏమైందండి? అంతరించిపోయింది. బెల్షచ్చర్ తోటి అంతరించిపోయింది. బెల్షచ్చర్ ఏం చేశాడంటే ఆ బొక్కసంలో ఆ తాతగారు పెట్టిన ఆ బొక్కసంలో ఉన్న ఆ దేవత గుడిలో ఉన్న అన్ని తెప్పించాడంట. తెప్పించి వాటిలో దాక్షరసం వేసుకుని తాగడం వల్ల దేవుని యొక్క చేరాత గోడ మీద రాయడం జరిగింది. మెనీ మెనీ టేకింగ్ అబార్షన్స్ అని రాయడం జరిగింది. దానికి అర్థం భావం చెప్పడం మీద కుట్ర జరగడం జరిగింది. అదే రోజునే అతను చంపబడడం జరిగింది. అతనితో ఫినిష్ అయిపోయింది అతని యొక్క సామ్రాజ్యం. తర్వాత కోరేషు యొక్క జరిగింది. కాబట్టి దానియేలు గ్రంథము చాలా ప్రాముఖ్యమైన గ్రంథము. ఇది హెబ్రీల యొక్క యూదుల యొక్క గ్రంథంలో 3వ గ్రంథం కింద మనం చెప్పుకోవచ్చు. 3వ భాగం. ఈ చాలా ప్రాముఖ్యమైన గ్రంథం కింద ఇది గ్రంథం వాళ్ళ యొక్క గ్రంథంలో ఉండడం జరిగింది. దానియేలు చాలా ప్రముఖుడు. ఇతను ఒక మంత్రి, సామ్రాజ్యంలో ఇతడు ఒక మంత్రి కింద మనం చెప్పుకోవడం జరిగింది. వీళ్ళు నెబుకద్నెజరు చేత బంధింపబడిన, చెరపట్టబడిన వారు. అప్పుడు దానియేలు ఎలా ఉన్నాడంటే బాలుడి కింద ఉన్నాడు. 18 సంవత్సరాల లోపులోన వ్యక్తి కింద ఉన్నాడు. అతని యొక్క స్నేహితులు కూడా అతనితోటి ఉండడం జరిగింది. రాజు వీళ్ళకి అనేక వాటిలో వీళ్ళు 10 రెట్లు ఎక్కువగా ప్రావీణ్యం పొందుకున్నారు. అదేవిధంగా ఇతడు యెహోయాకీను చూడండి, మొదట వచ్చిన కీము యెహోయాకీము అతని కుమారుడు. కాబట్టి ఇతను ఏం చేశాడంటే
ముట్టడి వేసినప్పుడు ఇతని యొక్క సామ్రాజ్యం కరువు రావడం జరిగింది. అతను లోపల రావడం, రాజుని యూదుల యొక్క రాజుని పట్టుకోవడం జరిగింది. కళ్ళు పీకేసడం జరిగింది. తన యొక్క జరిగింది. చెరలో పెట్టేశాడు అతను. అదేవిధంగా వీళ్ళని ఏం చేశాడంటే అందులో జ్ఞానవంతులందరినీ తీసుకున్నప్పుడు శద్రకు, మేషకు, అబేద్నెగో, దానియేలు కూడా అందులో ఉండడం జరిగింది. వాళ్ళని చక్కగా యుద్ధ నైపుణ్యం వాళ్ళకి నేర్పించడం జరిగింది. ఈ దానియేలు కింద మనము చెప్పుకోవడం జరిగింది. 2వ అధ్యాయంలో మనం వచ్చే వారం చెప్పుకుందాము. అనేక విషయాలు మనం నేర్చుకుందాం. కాబట్టి ఇతడు పెరుగుతున్నాడు, పెద్దవాడు అవుతున్నాడు. దేవుని దయందును, మనుషుల దయందును ఇతను ఎదుగుతున్నాడు. అశ్వనజు అనే నపుంసకుడు ద్వారా ఇతను 3 సంవత్సరాలు చక్కగా ఆహారం భుజించి రాజు యొక్క సన్నిధి చేరడం జరిగింది. ఇక్కడ చెప్పుకున్నాం. కాబట్టి మనము ఇంకా అనేక విషయాలు వచ్చే వారం చెప్పుకుందాం. దేవుడి పరిశుద్ధమైన మాటలు మనం